ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ వీడియో ఎడిటింగ్ అవుతుంది సార్. ఇంకో 10 minutes లో మెయిల్ పెట్టేస్తాం. వాట్ నెక్స్ట్ సార్? బుర్ర బద్దలైపోతుంది పద్మావతి. ఇప్పుడు నేనేటి మాట్లాడలేను. పద్మావతి కాస్త జెండు బొమ్మ రాస్తావా? నేను నీకు బాంబు రాయాలా? అయ్యయ్యో ఏమైంది సార్? ఏటైందో తెలియదు పద్మావతి. ఉన్నట్టుండి సడన్ గా తలనొప్పి వచ్చింది. అయ్యయ్యో అత్తా సమయానికి వచ్చావరా బిలహరి? ఏంటత్తా? నీకు ఆయుర్వేద వైద్యం గురించి బాగా తెలుసు కదా? ఫుల్లుగా తెలుసత్తా. ఓరి పిల్ల వెదవా, ఆయుర్వేదంలో నాలెడ్జీ లేని నీకు ఫుల్గా తెలుసని చెప్తావేమిట్రా? ఇప్పుడు ఏమవుతుందో. మా బాస్ కి తల పగిలిపోతుందంట. నీ దగ్గర తలనొప్పికి ఏదైనా మందుందారా? నిమిషాల్లో తెస్తానత్తా. మావయ్య ఇక్కడ చెట్లు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయిరా. 10 నిమిషాల్లో వస్తాను సార్. ఆగ్రా, నీకు కొంచెమైనా బుద్ధుందారా? నీకు ఆయుర్వేదం గురించి ఏం తెలుసురా? ఫుల్గా తెలుసు అని కబుర్లు చెప్తున్నావు. మావయ్య నాకు తెలిసిన ఏవో 4 ఆకులు తెస్తాను. అవి పిండి పసరు చేస్తాను. ఓ 4 చుక్కలు నోట్లో వేస్తాను. ఫినిష్. నువ్వు పెద్ద పెద్ద ట్విస్టులు బకరా, నీకు దండం పెడతాను. అవును మావయ్య, మందుకి రోగమైనా తగ్గచ్చు, వాడి కర్మ కాలితే ఆయుష్ అయినా తగ్గచ్చు. ఓరి బాబోయ్, అంత భయపెట్టకరా. నీకే తెలియదని చెప్పరా ప్లీజ్. నాకు తెలియని విషయాన్ని నాకెప్పుడు తెలియదని చెప్పను మావయ్య, తెలుసని చెప్తాను. బాబా ఇక్కడ ఆపావేంటి? పాపం అవతల సార్ తల పట్టుకుని ఏడుస్తుంటేను. వసే, ఇప్పుడు వాడు తలపట్టుకుని ఏడుస్తాడే, కానీ రేపు మనందరం తలపట్టుకుని ఏడవాలి. నువ్వేం భయపడకు మావయ్య, నన్ను బయటికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు అంటున్నాడు కదా, తీసుకెళ్ళు బావా. సరే నువ్వు రారా. ఒరే బిలహరి, ఏ మందు తేవడానికి వెళ్తున్నావురా? పాపం సుందరం గారి పరిస్థితి ఏంటో. ఇంకా సార్ ఈ పసరొక గుడికేయండి సార్, తలనొప్పిని తరిమి కొడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అక్కొచ్చి మనల్ని తరిమి కొడుతుందిరా. బావా ఏం మాట్లాడుతున్నావు? మేడం మనల్ని ఎందుకు తరిమి కొడుతుంది? ఆ లెక్క నీకు తెలియదులే. మీ అల్లుడు చుక్కలు చూపించబోతున్నాడు. శ్రీనివాసు ఏటి మాట్లాడుతున్నావు? శ్రీనివాసు అసలు నా బుర్ర బద్దలైపోతుంది ఇక్కడ. సార్ మా బావ మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు తాగండి. తాగండి, మా అత్తనే బాగా ఏమంటావా? అయిపోయింది, అంతా అయిపోయింది. సార్ మీది క్లోజ్ షాట్ ఫోటో ఏమన్నా ఉందా? దేనికి శ్రీనివాసు? ఓ దండేసి ఆఫీస్ లో పెడదామని. నా ఫోటోకి దండేసి దండం ముక్తావా? అసలు దేనికి? నెక్స్ట్ జరగబోయేది అదే కదా సార్. బావా నువ్వు ఆపు. సార్ ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తగ్గిపోతుంది పద్మావతి. అబ్బబ్బబ్బబ్బా, శభాష్రా బిలహరి, తల పగిలిపోయే తలనొప్పిని చిటికలో తగ్గించేసావు. నీ చిటికా వైద్యం అమోఘంరా. మామయ్య చిటికలో వైద్యం కాదు, ఆయుర్వేద వైద్యం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ దగ్గర నేర్చుకున్నాడా? మా తాత ఆయుర్వేద వైద్యుడు, మా అక్క కూడా ఆయుర్వేద వైద్యురాలే. ఏమిట్రా మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా? అవును మామయ్య. అంటే మీ అమ్మ ఆయుర్వేద వైద్యురాలా? కాదు, కానీ ఆవిడికి ఆయుర్వేద వైద్యం బాగా తెలుసు. ఈ సిటీలో పేరు మోసిన ఆయుర్వేద డాక్టరు మా తాతయ్య గారు. ఆయన తర్వాత మా అక్క మాత్రమే అంత అద్భుతంగా వైద్యం చేయగలదు. ఇలాంటి వైద్యం వీడికి ఎలా వచ్చిందబ్బా? థ్యాంక్ యూ వెరీ మచ్ రా బిల్లా. ఇదిగో ఈ 2000 కూడా ఉంచుకో. వద్దు సార్, పనికి డబ్బులు తీసుకుంటానే తప్ప చేసిన హెల్ప్ కి డబ్బులు తీసుకునే క్యారెక్టర్ కాదు నాది. మంచి క్యారెక్టర్ నీది, చాలా మంచి క్యారెక్టర్.
పన్ను వచ్చిందేటి? నాచురల్ గా అయితే 4 ఊడిపోవాలి సార్. పసరు పడితే పన్ను ఊడిపోతుంది సార్. ఏంటి ఈ పసరు తాగితే పన్ను ఊడిపోతుందా? కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిందని తొరిపేస్తో బానే ఉన్నారులేండి. బావా నువ్వాగు. రే ఏంట్రా ఇది? అవునత్త, మెడిసిన్ పడకపోతే రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. అయ్యి బాబాయ్, అన్ని పళ్ళు ఉంటేనే పిల్లవట్లేదు. ఈ తుర్రపడితే నన్ను వాళ్ళు చేసుకుంటారు. సరే పద వెళ్దాం. వెళ్ళిపోతాను. అమ్మా, అర్జెంటుగా పన్ను కట్టించుకోవాలి. అయ్యో దేవుడా! మావయ్య గారు గురువు గారిని బస్ ఎక్కించడానికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేలోపు దీన్ని ఏదో ఒక దగ్గరికి షిఫ్ట్ చేసేయాలి. ఇదేంటి నా ఒక్కదానికే లేచి చావట్లేదు? ఓరి నాయనో! ఒసై మాయా, కొంచెం కోఆపరేట్ చేయవే, లేకపోతే నేను పద్దుకి దొరికిపోతానే. గోవింద్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఉద్యోగం సర్చింగ్ లో ఉన్నాను. మన మధ్య అగ్రిమెంట్ ప్రకారం నీకు నెల జీతం ఇవ్వాలి కదా. అలా డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలిగా. వీటన్నిటికంటే ముందు అసలు మనకి బ్రెయిన్ ఉండాలి కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అంటే నాకు బ్రెయిన్ లేదనా నీ ఉద్దేశం? ఏయ్, ఏంటి నా ఊళ్ళో కూర్చున్నావు? ఇప్పుడు నేను మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో, సమాజం దృష్టిలో నీ భార్యనమ్మా. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు. హలో, ఇదంతా డ్రామా, నీకు తెలుసు కదా. తెలుసు, కానీ గోడలకి చెవులుంటాయి గోవిందు. ఎవరైనా మనిద్దరిని రహస్యంగా గమనించారనుకో, మనిద్దరం నిజమైన మొగుడు పెళ్ళలం కాదని తెలిసిపోయిందనుకో, ఆ తర్వాత బండారం మొత్తం బయటపడిపోతుంది. అప్పుడు మీ నాన్నగారి చేతిలో మనకి మూడుతుంది. సర్లే, అసలు ఎందుకు వచ్చావు? నీకొక రహస్యం చెప్దామని. ఆ రహస్యం పక్కన కూర్చుని కూడా చెప్పొచ్చు కదా. ఏ, ఇలా ఒళ్ళో కూర్చుంటే టెంప్ట్ అయిపోతున్నావా? మనసు మరోలా మారిపోతుందా? ఏదేదో కావాలని మనసు కోరుకుంటుందా? చిచి, అంత బలహీనుడు కాదు గోవింద్. అయితే కూర్చోని. కూర్చో, నాకేంటి. పిచ్చి గోవిందు, మీ నాన్నగారిని మర్యాదగా అడిగితే డబ్బులు ఇవ్వడు. మరి ఎలా అడగమంటావు? బెదిరించమంటావా, భయపెట్టమంటావా? కరెక్ట్. తెలుసన్నా తెలియకన్నా కరెక్ట్ గా దారికొచ్చావు. ఏం నువ్వు అనేది? యస్, ఒక పనిని సాధించాలంటే సామ దాన దండోపాయాలు వాడాలి అంటారు. నువ్వు బ్రతిమలాడావు, వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వనన్నారు. అదే బెదిరించు, నీకు రావాల్సిన వాటా మొత్తం నీ పేరు మీదకి మారిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తే మాత్రం మా నాన్నగారు ఇచ్చేస్తారా ఏంటి? మీ నాన్నగారేంటి, వాళ్ళ నాన్నగారైనా సరే బ్లాక్ మెయిల్ చేస్తే చచ్చినట్టు ఇవ్వాల్సిందే. బ్లాక్ మెయిలా? అవును గోవిందు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వెళ్ళి చెప్తావా? ప్లాన్ అంతా బానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది గోవిందు. వాళ్ళు చీ కొట్టినా చిత్త కొట్టినా నువ్వు మారు మాట్లాడవన్న నమ్మకంతో నీకు ఆస్తి ఇవ్వను అని అన్నారు. కానీ బెదిరించాల్సిన విధంగా బెదిరిస్తే రావాల్సిన విధంగా డబ్బు అదే వస్తుంది. నన్ను నమ్ము. కొంచెం రిస్క్ ఏమో. రిస్క్ అయినా పర్వాలేదు, పని పూర్తవడం ముఖ్యం. సరే, ఓకే.
నాన్నగారు, నాన్నగారు, ఎవరో తలుపు కొడుతున్నారు. మావయ్య గారు వచ్చారా? నాన్నగారు. బావా, బావొచ్చాడు. గోవింద్ బావ ఇప్పుడెందుకు వచ్చాడు? ఊరి నాయను, ఇప్పుడు కనుక తలుపు తీశానంటే ఈ మాయ ఇక్కడే ఉందన్న సంగతి తెలిసిపోతుంది. బండారం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాన్నగారు, తలుపు తెరవండి. ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తాను. తలుపు తీయండి నాన్నగారు. నాన్నగారు, నువ్వు ఈ గదిలో ఏం చేస్తున్నావు? అది బావా, మావయ్య గదంతా శుభ్రం చేయవే అన్నాడు. అందుకే ఈ గదంతా శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేయాలనుకుంటే తలుపు లాక్ చేసుకోవాలా? తలుపులు ఓపెన్ చేసి కూడా శుభ్రం చేయొచ్చుగా. ఇదిగో బయట డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుందేమోనని నేనే డోర్ పెట్టేశాను. ఓహో అలాగా? అవును. సరే గాని నాన్నగారు ఎక్కడ? అది గురువు గారిని దింపడానికి మావయ్య గారు బస్ స్టాండ్ కి వెళ్లారు కదా. సరే. ఆ కుర్చీలో ఏముంది? మరి భగవంతుడా, ఎవరి కళ్ళల్లో అయితే పడకూడదు అనుకున్నాను, సరిగ్గా ఆ కళ్ళలోనే పడేలా చేసావే. నీకు ఇది న్యాయంగా ఉందా తండ్రి? ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఎక్కడికి దామని? ఆ కుర్చీలో ఏముందో నాకు తెలియాలి. కుర్చీలో ఏముంటాయే? దీంట్లో దుప్పట్లని నేనే వేశాను. వాటన్నిటి మీద ధూళి పడకుండా దుప్పటి కప్పేశాను. నో, ఆ దుప్పటి కింద ఉన్నది దిండు కాదని నాకు తెలుసు. ఖచ్చితంగా మనిషి అయ్యుంటారు. అంతా అయిపోయింది దేవుడా. దామిని, మీరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? అది నాన్నగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిట్రా అది? మీరు గనక అనుకున్న ప్రకారం ఆస్తి ఇవ్వకపోతే నా చావుకి కారణం మీరే అని సూసైడ్ నోట్ రాసి చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. ఓహో అలాగా? ఏం నాన్నగారు, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు అంత తేలిగ్గా ఓహో అలాగా అంటారేంటి? రాయ్, బ్రతికే ధైర్యం లేని వాడికి చచ్చే ధైర్యం కూడా ఉండదురా. చచ్చేవాడు చెప్పి మరీ చావడు. అయినా ఆస్తి కావాలని ఏడ్చే బదులు అరే కష్టపడి సంపాదించుకోవచ్చు కదరా. అంటే నా ఆస్తి నాకు ఇవ్వనంటారా? రాయ్, 100% ఇవ్వను. నీకు డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించుకో, అంతేగాని ఎవరిని ముష్టడక్కరా. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా? రాయ్, నువ్వు చావడం కాదు, ఎక్కువ మాట్లాడితే నేనే నిన్ను చంపేస్తాను. పోకని చేయి. చి, మీరెప్పుడు ఇంతే, చేస్తానన్నా కానీ పట్టించుకోరు. అంతా నా కర్మ. మావయ్య గారు, అది అత్తయ్య ఇందాక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినట్టు అనిపించింది. ఒకసారి వెళ్ళి ఏంటో కనుక్కోండి. అలాగా? సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే మావయ్య. అమ్మయ్యా, బతికిపోయాను. దీన్ని వచ్చావా? అమ్మా, నువ్వు నాకు విషయం చెప్పవే. ఈ సిటీ మొత్తంలో సిద్ధ వైద్యం చేసే డాక్టర్లు ఎంతమంది ఉన్నారే? బాబోయ్, బావకేంటి సడన్ గా ఈ డౌట్ వచ్చింది? ఇప్పుడు ఎందుకురా ఆ విషయం గురించి మాట్లాడుతున్నావు? ముందు నువ్వు చెప్పమ్మా.
సిద్ధ వైద్యులు ఎంతమంది ఉన్నారు? నాకు తెలిసి ఒకే ఒకరున్నారా. మా తాతగారే కదూ? అవునరా, మీ తాతయ్య గారు సిద్ధ వైద్యం చేయటంలో సిద్ధహస్తులు. ఆ వైద్యంలో ఆయన్ని మించిన వారు లేరని సిటీ మొత్తం చెప్పుకునేవారు. అబద్ధం అమ్మా. మా తాతగారి కంటే అద్భుతంగా వైద్యం చేయగలిగేవారు ఇంకొకరున్నారు. ఎవర్రా? మా అక్క. దేవుడా, ఇందాక ఆఫీస్లో బిలహరి ఆ సుందరంకి సిద్ధ వైద్యం చేయడంతో ఈయనకి డౌట్ వచ్చిందా ఏంటి? నిజమే కావచ్చురా, కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? కానీ మా అక్కని మించిన సిద్ధ వైద్యుడున్నాడమ్మా. ఎవరు? ఈ బిళహరి. అనుమానమే లేదు, ఈ రోజేదో బావ కొంప ముంచేలానే ఉన్నాడు. ఏమిట్రా నువ్వనేది? అవునమ్మా, వీడిందాక మా ఆఫీస్లో మా బాసు గారికి తలకాయ నొప్పి వస్తే వైద్యం చేశాడమ్మా. వీడు వైద్యం చేసిన తీరు, ఆ పద్ధతులు ముమ్మాటికి మా తాతయ్య గారిని చూసినట్టే అనిపించింది. అంతకు మించి మా అక్కని చూసినట్టే అనిపించిందమ్మా. కొంపదీసి వీడికి మా అక్కకి ఏమైనా సంబంధం ఉందంటావా? దేవుడా, ఏంటి స్వామి ఇలా ఇరికించావు? బావా, ఏం మాట్లాడుతున్నావు? వాడికేదో తోచిన వైద్యం చేశాడు, అంత మాత్రాన మీ అక్కకి వీడికి సంబంధం ఉంది అని అనుకుంటే ఎలాగా? లేదే, వీడు గురువుగారి ముందు పాట పాడుతున్నప్పుడు వీడిలో సంగీత జ్ఞానాన్ని చూశాను. అలాగే ఇందాక సుందరానికి తలనొప్పొచ్చినప్పుడు ఆయుర్వేద జ్ఞానాన్ని చూశాను. ఇవన్నీ మా అక్కలో ఉన్న లక్షణాలే. వాటన్నిటినీ పుణికి పుచ్చుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడు వీడు. అందుకే నాకు అనుమానం వచ్చింది. నోరు మీరా, వీడికేదో 2 లక్షణాలుంటే వాడు మీ అక్కయ్య కొడుకు అయిపోతాడ్రా? అంటే ఇవన్నీ నా డౌట్లమ్మా. డౌట్ లేదు, ఏమీ లేదు. ఇంకొకసారి మీ అక్కయ్య పేరెత్తావంటే మర్యాద దక్కదు. అత్తయ్య గారు, రేపు దత్తత కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. దత్తత కార్యక్రమమా? ఎవరికి? ఇంకెవరికి అత్తయ్య గారు, మన బిలహరికి. తొందరగా అధికారాలు వీడికి వచ్చేస్తే వీడి నుంచి నేను నొక్కేయచ్చు. ఏంటమ్మా నువ్వు అనేది? బిళహరికి దత్తత కార్యక్రమమా? ఇప్పటికిప్పుడు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఉంది మావయ్య గారు. ఎవరూ లేని ఒక అనాథను దత్తత కోసం మన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్దవాడిని చేస్తే మన నుండి ఎలాంటి హక్కులు గాని అధికారాలు గాని వాడికి వెళ్ళవు. అదే శాస్త్రోక్తంగా లీగల్ గా వాడిని దత్తత తీసుకుంటే మన నుండి సంక్రమించాల్సిన అన్ని హక్కులు అధికారాలు న్యాయపరంగా వాడికి వెళ్తాయి. అందుకే రేపు వీడిని మీకు మనవడిగా దత్తత కార్యక్రమం చేస్తున్నాను. ఇదేమిటిది? తీసుకుంటే మన కొడుకుగా తీసుకోవాలి గాని వాళ్ళకి మనవడిగా ఇవ్వడం ఏమిటి? నేను నీకెప్పుడు కొడుకుగా ఉండను. ఎందుకంటే నీకు నాకు నాన్నయ్యేంత అర్హత లేదు. నువ్వెప్పుడు నాకు మావయ్యవే. సర్లేరా, వాడు నిన్ను మామయ్య అని పద్మావతిని అత్తయ్య అని పిలుస్తున్నాడు కదా. ఇటేమో ఆండాళ్ళేమో అమ్మమ్మ అని నన్నేమో తాతయ్య అని పిలుస్తున్నాడు. మనవడగానే దత్తత తీసుకుందాంలే. చాలా థ్యాంక్స్ మావయ్య గారు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకమ్మా? నువ్వు చేస్తున్న పనిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది, అన్నింటికీ మించి నిస్వార్థం ఉంది. నీకు పిల్లలు పుడతారని, పుట్టే అవకాశం ఉందని తెలిసి కూడా ఒక అనాథం తీసుకొచ్చి ఈ ఇంటికి వారసుని చేస్తున్న నీ గొప్ప మనసుకు నేను అభినందిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. అంత బాగుంది మావయ్య గారు. కాకపోతే నాకు చిన్న డౌట్, అడగొచ్చంటారా? ఏంటి నీ డౌట్? ఏమీ లేదు. ఒక అనాథం తీసుకొచ్చావు, పెంచుకుంటున్నావు, సంతోషం. కానీ ఇప్పటికిప్పుడు విన్ని లీగల్ గా దత్తత తీసుకోవాల్సిన అవసరమే ఉంది? అది నీకు అనవసరమైన విషయం. కానీ ఈ ఇంటికి చిన్న కోడలుగా అదే నాకు అవసరం. ఇప్పుడు వాణ్ణి లీగల్ గా దత్తత తీసుకుంటే చట్ట ప్రకారం వాడికి ఎంతో కొంత ఆస్తి ముట్ట చెప్పాల్సి వస్తుంది కదా. ఆమె రైట్? అయితే ఏంటట? నా మొగుడికి ఇవ్వాల్సిన ఆస్తి నా మొగుడికి ఇవ్వకుండా ఎవరెవరికో మీ ఆస్తి దారపోస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. మా వాట సంగతి ఏంటో తేల్చండి. ఆ తర్వాత దారిన పోయే దరిద్రాలకి మీకు నచ్చినంత మీరు రాసుకోండి. వాడు ఎవరనుకుంటున్నావు? దారిన పోయి దరిద్రం అంటావా?
ఇంకోసారి వాణ్ణి గనుక దారిన పోయి దరిద్రం అన్నావో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏంటే ఏదో సొంత మేనల్లుడు అన్నట్టు అంత ఆవేశపడుతున్నావు? అవునే, వాడు నా సొంత మేనల్లుడు. రంగాచారి గారికి స్వయాన మనవడి.